ఉత్పత్తిదారులు అధిక ధరలకు వినియోగదారులకు సరుకులను అమ్ముతూ మోసం చేస్తున్నారని వినియోగదారుల ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుమ్మడి కుమారస్వామి ఆరోపించారు. వినియోగదారుల సంక్షేమ సంఘం కనీస ధర గరిష్ట ధరలకే వినియోగదారులకు ఉత్పత్తులను అమ్మాలని చట్టం ఉన్నా వాటిని తుంగలో తొక్కి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అలాగే గోదావరి కనిలో మెడికల్ మాఫియా ఎక్కువైందని మెడికల్ షాపుల్లో జెనరిక్ మందులు తక్కువ ధరలకే దొరుకుతుండగా అవే మందులను కంపెనీ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ పేషెంట్లను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. వినియోగదారుల సంక్షేమ అసోసియేషన్ రాష్ట్ర ఆనరరీ అధ్యక్షుడిగా శ్రీమతి ఇందిరాగాంధీ 1972లో యాక్ట్ చేసింది. మినిమం ప్రైస్, మ్యాక్సిమం ప్రైస్, కనిష్ట ధర, గరిష్ట ధర అని ఒక యాక్ట్ తీసుకొచ్చి దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని వారు నిర్ణయం చేస్తే ఆ చట్టాన్ని తుంగలో దొరికి ఇలా ఉత్పత్తిదారులు అధిక ధరలకు వినియోగదారులకు ఆ వస్తువును అమ్ముతున్నారు. ఉదాహరణకు ఒక 150 రూపాయల ప్రింట్ ఉంటుంది, హోల్సేల్ షాప్లో 75కి ఇస్తాడు, రిటైల్లో 90 రూపాయలకు ఇస్తాడు. అంటే వినియోగదారుని ఏ విధంగా లూట్ చేస్తున్నారు వ్యాపారస్తులు అనే విషయాన్ని అదే ఉన్నది. అదే కాకుండా ఉత్పత్తిదారులు కూడా మోసం చేస్తుండు. కాబట్టి వినియోగదారుల చట్టం 1970ను పగడబంద అమలు చేయాలి. అదేవిధంగా మెడికల్ మాఫియా జనరిక్ మందులు చాలా తక్కువ ధరకు వస్తాయి. అవే మందులను మరి మెడికల్ షాపులలో పెట్టి అధిక ధరలకు అమ్ముతూ మరి సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి మెడికల్ మాఫియా పైన ఇతరత్ర అందరిపైన కూడా మరి నిత్యావసర చట్టాన్ని పగడబందగా అమలు చేయాలని నిన్న రాష్ట్ర మంత్రులు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గడ్డం వంశీకృష్ణ గారికి, ప్రభుత్వ సలహాదారుడు అర్కర వేణుగోపాలరావు గారికి మా మెమోరాండం ఇచ్చిన నిన్న మంత్రులు సివిల్ సప్లై మంత్రి కానీ కమిషనర్ కానీ అందుబాటులో లేరు. మళ్ళీ నెక్స్ట్ వీక్లో వెళ్ళి మరి సివిల్ సప్లై మంత్రికి కమిషనర్ గారికి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత పూర్తి సమగ్రమైన రిపోర్టు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మరి యొక్క వినియోగదారుల చట్టాన్ని పగడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేటువంటి ఒక మా ఆతృత, మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులో కూడా మోసం జరుగుతుంది. ఆధార్ కార్డులు తీసుకొచ్చి కార్డులు సృష్టించి సన్న బియ్యం వచ్చిన నుంచి కూడా డీలర్లందరూ కూడా మోసానికి పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయలు దండి కొడుతున్నారు. కాబట్టి వాటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, సివిల్ సప్లై కమిషనర్ గారిని, అదేవిధంగా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.